అరుణాచలం వెళ్తానండి స్వామివారిని దర్శించుకోవడానికి. అంటే అద్దుగోండి కనిపించింది అరుణాచలం శివయ్య టెంపుల్. ఈ ఎండకి 14 కిలోమీటర్ల చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తారనమాట. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. టీ దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో తెలియక అన్న ఏ చాయ్ కుడింగి అన్న. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే అన్నాని తెలుగులో, ఏకని హిందీలో, చాయ్ కుడింగి అని తమిళ్లో. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఈ ఫస్ట్ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అరుణాచలం వెళ్తానండి స్వామివారిని దర్శించుకోవడానికి. సో అరుణాచలం వెళ్ళే వీడియో ఫస్ట్ వీడియో వస్తుంది అనమాట నా ఛానల్లో. సో ఎందుకంటే ఈ కొత్త ఛానల్ కొంచెం మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచి సబ్స్క్రైబర్స్ రావాలి. సో మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలి, ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పేసి అని సో నేను అరుణాచలం అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ట్రైన్ జర్నీ అంటే చిన్నప్పుడు డేస్ గుర్తు వస్తాయన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళతో ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనం వెళ్ళేవాళ్ళం. అప్పుడు అదృష్టం ఏంటంటే ఏం అడిగినా కొనిపించేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు మనమే కొనుక్కోవాలి, మన దగ్గర డబ్బులు లేవు. చూసారా సార్ డబుల్ యాక్షన్. మొత్తానికి నేనైతే హైదరాబాద్లో ట్రైన్ ఎక్కేసానండి. ఇక్కడ నుంచి తెనాలి వెళ్ళాలి. తెనాలి నుంచి చెన్నైకి ట్రైన్ ఉంది. చెన్నై నుంచి మళ్ళీ ఒక 3 గంటలన్నర జర్నీ చేస్తే అరుణాచలం వెళ్ళిపోవచ్చు టెంపుల్ దగ్గరికి. దర్శనం బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇంత సీరియస్గా నేను మాట్లాడుతుంటే నాకు ఒక సౌండ్ వినిపించింది. ఈ సౌండ్ వింటే చాలు మూతి మీద మేసం రాని పిల్లగాడి నుంచి జుట్రాలిపోయిన అంకుల వరకు అందరూ ఎలక్ట్ అవ్వాల్సిందే. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. వాళ్ళ దగ్గర బేరాలు లేవమ్మా, మనిషికి 10 ఇస్తే చాలు పద్ధతిగా వెళ్ళిపోతారు. సో నేను కూడా అలాగే నా దర్శనం మంచిగా జరగాలి, నా యూట్యూబ్ ఛానల్ మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అని నేను కూడా 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వదించమని చెప్పేసి చెప్పాను. ఇంతలోనే తెనాలి జంక్షన్ వరకు వచ్చాం. సో తెనాలి పేరు వినగానే నాకైతే ఒకటి గుర్తొస్తుంది. నీకేం గుర్తొస్తుంది? కానీ మాదైతే తెనాలి కాదండి. ఇదిగో ఈ బాబాయ్ వాళ్ళది తెనాలేనంట. 2 సార్లు అరుణాచలం వెళ్ళాడంట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి అక్క చెల్లికి జడేస్తుంది, చూడటానికి ఎంత బాగుందో. ట్రైన్ అయితే 2 గంటలు లేట్ వచ్చింది అనమాట. సో ఇగో ఈ ట్రైనే అనమాట ఇప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్. సో మా భోగి నెంబర్ వచ్చేసి అదిగో S3 అనమాట నాది. సో మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసామండి. మన ఛానల్లో మంచిగా మంచి వీడియోస్, మంచి కంటెంట్ వీడియోస్, షార్ట్ వీడియోస్, షార్ట్ సిరీస్, వెబ్ సిరీస్, మంచి ఫోక్ సాంగ్స్ అన్ని వీడియోస్ వస్తాయన్నమాట. వీడియోస్ పరంగా అయితే మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయను, నన్ను నమ్మండి. అప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి సపోర్ట్ చేయండి. సో ఈ గ్యాప్లో మనం ఒంగోలు దాకా వచ్చేసామండి. సో నాకు బాగా ఆకలేసి మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే బ్యాగ్ నుంచి బయటికి తీసాను అనమాట. సో ఇంటి దగ్గర ఏం ఫుడ్ చేసుకొని వచ్చానో మీకు ఇంతవరకు చూపించలేదు కదా, రాండి చూపిస్తాను. చపాతీ, ఆలూ కర్రీ, పల్లీల చట్నీ అయితే చేసుకున్నానండి. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకొని అప్పుడప్పుడు తిన్న టేస్ట్ ఒకలా ఉండిద్ది. చేసుకొని మనం పార్సిల్ చేసుకొని ఇట్లా ట్రైన్ జర్నీలో కానీ, బస్ జర్నీలో కానీ, లేదంటే ఏదైనా పొలానికి వెళ్ళినప్పుడు కానీ తింటే ఆ టేస్ట్ వేరేలా ఉండిద్ది అనమాట. సో ఆ టేస్ట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదిగో నా ట్రైన్లో వీడియోస్ అని పాపం ఆయన్నే వీడియో తీశాడు. నా కో ప్యాసింజర్ అనమాట అతను. మొత్తానికైతే ఫుల్గా తినేసాను. పొట్ట టైట్ అయిందని చెప్పి చిన్నగా థమ్స్అప్ లాగిచ్చాను. నేను ఫుడ్ తిని నీళ్ళతో చేయగడుకునే లోపు నెల్లూరు వచ్చేసిందండి. అయితే మనం టైం 9 అవుతుంది, నెల్లూరు దాకా వచ్చాము. రీచ్ అయ్యేందుకు టైం నిద్ర పట్టింది.
అనవసరంగా స్లీపర్ బుక్ చేసుకున్నానండి. నార్మల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి స్లీపర్లో పడుకున్నా కానీ అడిగే వాళ్ళు ఎవరు లేరు. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఏం చేయాలి అర్థం కాక బోరు కొడుతుందండి. ఈ గ్యాప్లో గూడూరు దాకా వచ్చేసాము. సో నిద్ర అయితే అసలు రావట్లేదు, అస్సలు రావట్లేదు. కాదు చలి అయితే పుడుతుంది. కానీ ఈ లొకేషన్ చూస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆ లొకేషన్ చూస్తున్న గ్యాప్లోనే చెన్నై అయితే వచ్చేసాము. మొత్తానికి అయితే చెన్నై వచ్చేసాం. ఇదే చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పైకి లేదు, ఇక్కడ నుంచి ఒక 3.5 hours మళ్ళీ జర్నీ ఉంటుంది అనమాట బస్సులో. ఇదేనండి చెన్నై రైల్వే స్టేషను. చూడండి చాలా బాగుంది కదా. సో స్టేషన్ నుంచి బయటకు వచ్చామండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఏ బస్సులు ఉండవంట ఈ టైంకి. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలంట, కోయంబీడు అంట. సో కోయంబీడు అక్కడికి వెళ్తే అక్కడ అరుణాచలంకి బస్సులు ఉంటాయి. సో ఆటో మాట్లాడుకున్నాను. సో కోయంబేడు బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి. బస్సు రెడీగా ఉంది, బస్సు ఎక్కేసాము. ఇక్కడ నుంచి అరుణాచలంకి 3 గంటల 30 నిమిషాలు పట్టిద్ది అన్నారు. సో నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. సో కాసేపు నిద్రపోయేస్తాను. నిద్రపోయి లేచి మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా? సో నిద్రపోయి లేచేలోపు అరుణాచలం అయితే వచ్చేసిందండి. సో తెల్లారిపోయింది కూడా. సో మొత్తానికైతే ఇంకో టెంపుల్ దగ్గరకు వచ్చాను. బస్సు ఇప్పుడే దిగాను, ఇంకో నడుచుకుంటూ వెళ్తున్నాను. అరుణాచలంలో సాక్షాత్తు శివరూపంగా భావించే కొండ ఇది. దీని మీద నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. చూడండి నందివారు ఉన్నారు చూడండి, ఇక్కడ చెవులు అన్నీ ఉన్నారు చూడండి నందివారు ఇక్కడ కొండ మీద. మనం ఈ కొండ చుట్టేనండి గిరి ప్రదక్షిణ చేయవలసింది. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ. ఇప్పుడే కామెడీ జరిగిందండి. ఇప్పుడు నేను టీ తాగాను కదా, మీరు చూశారు కదా. టీ దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో తెలియక 3 లాంగ్వేజ్లు కవర్ చేశాను అనమాట. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుసు. అన్నా ఏక్ చాయ్ కుడింగే అన్న, ఏక్ చాయ్ కుడింగే అన్న. అబ్బా సూపర్ అన్నా అని తెలుగులో, ఏక్ అని హిందీలో, చాయ్ కుడింగ్ అని తమిళ్లో. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అక్కడ ఒక ఆయన మన తెలుగు ఆయనే ఉన్నాడు, పిచ్చి నవ్వుకున్నాడు. ఇలాంటి బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అద్దుగోండి కనిపించింది అరుణాచలం శివయ్య టెంపుల్. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ముందు అర్జెంట్గా ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తానికి అయితే రూమ్ తీసుకున్నానండి. ఇదే రూము. ఈ రూమ్కి 1000 రూపాయలు అనమాట. 24 hours ఉండిద్ది. బాగా నిద్ర వస్తుంది, కొంతసేపు నిద్రపోతానండి. సో ఇప్పుడే రూమ్లో నిద్రపోయి లేచి ఇంకో ఫుడ్ కోసం అలా వచ్చానండి ఫ్రెష్ అప్ అయ్యి. ఫుడ్ అయితే తీసుకున్నానండి, వెజ్ మీల్స్ అనమాట. సో అలాగే సాయంత్రం గుడికి వేసుకెళ్ళడానికి కొత్త బట్టలు కూడా షాపింగ్ చేసేసాను. ఇప్పుడైతే బాగా ఆకలేసేస్తుంది. అరిటాకు భోజనం అండి అరుణాచలంలో. సో మీల్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రాజగోపురం అండి. ఈస్ట్ సైడ్ రాజగోపురం అండి. సో ఇలా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 గోపురాలు ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఉన్నది టెంపుల్ పక్కనే రూమ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఎండకి ఎవరు గిరి ప్రదక్షిణ చేయరు, ఎందుకంటే 14 కిలోమీటర్లు నడవాలి కాబట్టి చెప్పులు లేకుండా. సో అందరూ నైట్ టైం 9:30, 10, 11 అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సో నైట్ టైము ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారనమాట. సో అదే నైట్ నేను కూడా చేస్తాను. అయితే గిరి ప్రదర్శనకి రెడీ అయిపోయాను, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను. సో ఇక్కడ నుంచి 8 శివలింగాలని దర్శించుకొని తిరిగి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వస్తాం అనమాట. సో వచ్చి అప్పుడు దర్శనం జరిగిద్ది. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ దీపం ముట్టించి అక్కడ నుంచి మన ప్రదక్షిణ స్టార్ట్ అయ్యింది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళిపోతాం. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసి దీపం, కొబ్బరికాయలు, కర్పూరం అన్నీ కొనుక్కున్నానండి. సో కొనుక్కొని శివయ్యకి ఆ దీపంతో హారతి ఇచ్చాను. ఆ హారతి ఇచ్చి నా గిరి ప్రదక్షిణ మంచిగా జరగాలని చెప్పేసి మొక్కున్నాను. అలాగే నేను కూడా కొన్ని కోరికలు కోరుకున్నాను. అలాగే కర్పూరం, కొబ్బరికాయతో కూడా హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చి నా ప్రదక్షిణకి ఎటువంటి అడ్డు రాకుండా మంచిగా క్షేమంగా జరిగి నేను అనుకున్న నెరవేరేలాగా జరగాలని చెప్పేసి మొక్కున్నానండి. ఈ స్వామి అయితే అందరికీ పిలిచి మరీ విభూతి పెడుతున్నారండి. విలాస బంధు బంధుర స్ఫుర
గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ అయిందండి. సో మొత్తం 8 లింగాలు, ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. సో ఇంకా ఆగకుండా వెళ్ళిపోదాం, ఓకేనా? రెడీ, స్టార్ట్. ఇది మొదటి లింగం అండి, ఇంద్రలింగం. మనకి ఎడమ చేతి వైపు ఉంటుంది. దీన్ని ప్రతిష్ఠించింది ఇంద్రుడు అన్నమాట. కొంచెం ముందుకెళ్తే వినాయకుడి టెంపుల్ కనిపిస్తే చేతికి రక్షక దారం కట్టించుకున్నానండి. అలాగే వెళ్తే దిష్టి తీయించుకుంటే చాలా అంటే చాలా మంచిదంట, తీయించుకున్నాను. ఇదిగోండి, ఇదే అండి మన రెండో లింగం, అగ్నిలింగం. తర్వాత మనం దర్శించుకోబోయే లింగం యమలింగం అన్నమాట, మూడో లింగం. సో 8 లింగాల్లో రెండు లింగాలు అయితే దాటేసాం ఇప్పుడే. అంటే దాదాపు ఒక 3 కిలోమీటర్ల కంటే ఎక్కువే వచ్చేసాం అన్నమాట. సో ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. ఇదేనండి మూడో లింగం, యమలింగం అనమాట. సో ఇక్కడ అందరూ ఉసిరికాయల మీద దీపం పెట్టి హారతిస్తున్నారు. కాకపోతే నైట్ టైం అవ్వటం వల్ల శివలింగ దర్శనం జరగలేదన్నమాట మాకైతే. శ్రీ పంచలింగేశ్వర స్వామి పీఠం అని చెప్పేసి ఇక్కడ మన శివయ్యకి అభిషేకం చేసిన రుద్రాక్షలు అయితే ఫ్రీగా ఇస్తున్నారనమాట. సో నేను కూడా వెళ్ళి ఫ్రీగా రుద్రాక్ష అయితే తీసుకున్నాను. ఇది దుర్వాస మహర్షి గారి ఆలయం అండి. ఇక్కడ మనం రాళ్ళు నిలబెట్టి దీపం పెట్టి ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే చెట్టుకు ముడుపులు కట్టి ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో నేను కూడా అలాగే రాళ్ళు నిలబెట్టి దీపం పెట్టానండి. నేను ఒక కోరిక కోరుకున్నాను, ఆ శివయ్య ముందే పెట్టాను అనమాట. అలాగే ఇక్కడ రూపాయి కాయిన్స్ పెట్టి ఏదన్నా కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుందంట. సో అలాగే నేను కూడా కాయిన్ నిలబెట్టాను, నేను ఒక కోరిక కోరుకున్నాను, అవి జరుగుతాయి అని చెప్పేసి నేను ఖచ్చితంగా అయితే నమ్ముతున్నాను. ఈ జింకలు చూసారండి, ఎవరు ఏం పెట్టినా కానీ ఇక్కడే తినుకుంటా ఉంటాయి అన్నమాట. ఇదేనండి 4వ లింగం, నైరుతి లింగం. సో మనం ఈ లింగాన్ని కూడా దర్శించుకున్నాం అన్నమాట. సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు అయితే ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేయాలి. సో ఇంకా నడుస్తూనే ఉన్నాం, ఎక్కడైతే ఆగలేదు. ఇదేనండి సూర్యలింగం. చూడండి ఎంత కాంతివంతంగా మెరుస్తుందో, అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. 5వ లింగం అండి, వరుణలింగం. అసలు ఇంత దగ్గరగా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. వరుణలింగం కూడా కంప్లీట్ అయిపోయింది. అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తుంటే ఇదిగోండి 12 జ్యోతిలింగాలు అయితే కనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది 6వ లింగం అండి, వాయులింగం. సో వాయులింగాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. 10 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసేసరికి కాళ్ళు అయితే మంటలుగా ఉన్నాయండి. సో మనం ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్లు అయితే ప్రదక్షిణ చేయాలి. ఇది చంద్రలింగం అండి. చంద్రలింగం దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. ఆ పక్కనే కుబేర్లింగం ఉంది, 7వ లింగం అనమాట. సో కుబేర్లింగం కూడా దర్శనం అంటే చాలా బాగా జరిగింది. నా ఫోన్లో ఛార్జింగ్ లేక సరిగ్గా చూపించలేకపోయాను. చూడండి మోక్ష మార్గం లైన్ కట్టేశారు. ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మనకు కూడా మోక్షం కలిగిద్దంట అండి. సో నేను కూడా ఓం నమః శివాయ అనుకుంటూ బయటకు వచ్చేసాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇంకొక 3 కిలోమీటర్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మొత్తానికైతే 7 లింగాలు దర్శించుకున్నాం అండి. ఇది 8వ లింగం, ఈశాన్య లింగం అన్నమాట. సో ఇది కూడా దర్శించుకుంటే మనకి మొత్తం 8 లింగాలు దర్శించుకున్నట్టే. సో 8వ లింగ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఘన విజయంగా 8 లింగాలు అయితే మనం దర్శించుకున్నాం. సో నా కోరికలు అయితే నేను గట్టిగా కోరుకున్నాను. సో అది జరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మొక్కు తీర్చుకుంటాను. అద్దుగోండి కనిపించిందా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో, సో అక్కడికే తిరిగి వచ్చాం అన్నమాట. సో మొత్తానికైతే 8 లింగాలు దర్శించుకోవడం జరిగింది, గిరి ప్రదర్శన అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోతాం అనమాట. చూడండి భక్తుల రద్దీ మామూలుగా లేదు. సో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. సో మొత్తానికైతే మన గిరి ప్రదర్శనలు అయిపోయినాయండి. 8 మహాశివలింగాల్ని మనం దర్శించుకోవడం జరిగింది. సో అలాగే లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళి శివయ్యని కూడా దర్శించుకోవడం జరిగింది. కాకపోతే గిరి ప్రదక్షిణకి మనకి ఎంత టైం అయితే పట్టిందో, సో లోపల ఉన్న శివయ్యని దర్శించుకోవడానికి అందులో సగం టైం, అంటే మాకు 3 గంటల టైం పట్టింది. కానీ అంత కష్టపడి దర్శనం కోసం వెయిట్ చేసినా కానీ ఒక్కసారి కల్లారా ఎదురుగా శివుని కొలువైన శివుని చూడగానే వెంటనే ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. సో అంత బాగా జరిగిందనమాట దర్శనం అయితే. అరుణాచలం రాకముందు వచ్చిన తర్వాత అని. సో రాకముందు ఎలా ఉండిద్ది నా లైఫ్ నేను చూశాను, మరి చాలా ఘోరంగా ఉంది. సో ఇప్పుడు అరుణాచలం వచ్చాను. సో కొత్త లైఫ్ వచ్చింది అని నేను నమ్ముతున్నాను. సో అదే నమ్మకం మీద నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాను. సో నేను కొన్ని కోరికలు కోరుకున్నాను. సో అవి జరిగిన వెంటనే మళ్ళీ వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకుంటాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే రండి.
అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.